శివుడన్ ఇవ్వండి మనకు కొటప్పకొండ శ్రీ కోటేశ్వర స్వామి ప్రవలు అనేవి మనకు చాలా అద్భుతంగా ఉంటాయి. మొత్తం కూడా మనకు 24 ప్రవలు వచ్చాయి. ఒక్కో ప్రవ విశేషాలు ఏమిటి అనేది మనకైతే తెలియదు. కానీ సో ఇక్కడున్న ప్రవలు వచ్చేసి వాటి అనుగుణంగా మనకు 100 అడుగుల హైట్ ఉంటాయి అనమాట. సో ప్రతి ప్రవ వచ్చేసి మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మీకు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మహోత్సవాల భాగంగా మనకి ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది. సో డీజే సాంగ్స్ కూడా పెడతారు. మనకి ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ వినిపిస్తుంది కదా. సో డీజే సాంగ్స్ పెడతారు. అలాగే మనకు ప్రవలకు వచ్చేసి లైట్స్ డెకరేట్ చేస్తారండి. సో నైట్ అవుట్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి కోటప్పకొండలో శ్రీ కోటేశ్వర స్వామి దేవస్థానం అంటే మనకు కోటప్పకొండ దగ్గర ఉంటుంది. నరసరావుపేటకు దగ్గరలో ఉంటుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. సో మహాశివరాత్రి సందర్భంగా మనకు రాష్ట్రంలో ఈ పండుగ వచ్చేసి మనకు ఒక రాష్ట్రం గుర్తించింది. అంటే సో రాష్ట్ర పండగగా మహాశివరాత్రికి ఈ కోటప్పకొండ తిరునాళ్ళకి సపరేట్ ఒక పేరు వచ్చింది అనమాట. ఎలాగంటే ఈ ప్రవలు గడిచిన 100 సంవత్సరాల నుంచి, అంటే మనకు తెలిసింది 100 సంవత్సరాలు, అంతకుముందు ఎన్ని రోజుల నుంచి ఉండే మనకైతే తెలీదు. ఒకదాన్ని మొత్తం కూడా చూపిస్తాను ప్రవలు మొత్తం కూడా ఎలా ఉంటాయి అనేది. హలో వాళ్ళు మొత్తం కూడా పాదయాత్ర చేపట్టారండి. ఇక్కడ నుంచి అంటే మనకు కొండపైకి సాయిబాబా గుడి దగ్గర నుంచి మనకు ఇక్కడ కనిపిస్తున్న కొండ, ఈ కొండ మొత్తం కూడా ఇందాక నరసరావుపేట నుంచి వచ్చే రూట్లో చేసాను చూడు, ఆ కొండ ఇదే అనమాట. మనకైతే తెలియదు అప్పుడు. సో చాలా మంది వస్తుంటారు, ఎంత హెవీగా వస్తున్నారు చూడండి క్రౌడ్. అలాగే మనకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, వెళ్ళే వాళ్ళు ఉంటారు, వచ్చే వాళ్ళు ఉంటారు అనమాట. చాలా హెవీగా ఉంటుంది, మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ శ్రీకోటేశ్వర స్వామి మహోత్సవాలు అన్నది మనకు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా జరుగుతుందండి ఇక్కడ. సో చూస్తున్నారు కదా ఎంత హెవీ క్రౌడ్ వెళ్తున్నారో, చాలా మంది వెళ్తున్నారు అనమాట. చాలా అద్భుతంగా ఉంటాయి. మొత్తం కూడా మనకు 24 అని చెప్పారు, కానీ ఎక్కువనే వచ్చినట్టున్నాయి మనకు. సో ఒక్కో ప్రవ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది, ఒక్కొక్కటి ఓ విధంగా ఉంటుంది. అలాగే కొండపైకి వెళ్ళిపోదామండి లాస్ట్ లో. ఇప్పుడు కోటప్పకొండ తిరునాళ్ళ మహోత్సవంలో జరిగే ప్రవలు అండి ఇవి. మొత్తం కూడా 24 ఉంటాయి. ఒక్కొక్క ప్రవ నిర్మించడానికి మనకు 30 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పారు ఇక్కడ ఉన్న వాస్తవులు. అంటే ఇవి ఏ ఊరు నుంచి వస్తాయి మనకైతే సరిగ్గా పూర్తిగా డీటెయిల్స్ తెలియదండి. మొత్తానికి వచ్చేసి కోటప్పకొండ చుట్టుముట్టుండే పరిసర ప్రాంతాల్లో ఉండే పల్లె నుంచి వస్తాయన్నమాట. మనకు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్కో ప్రవ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఆ చివరి నుంచి అక్కడ మనకు లాంగ్ లో కనిపిస్తుంది కదా, సో అక్కడి నుంచి మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా ఉంటాయండి మొత్తం కూడా. సో ప్రవలు అంటారన్నమాట వీటిని. చాలా అద్భుతంగా ఉంటాయి. సో కోటప్పకొండ వచ్చేసి మనకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదండి కోటప్పకొండ. సో దర్శనానికి వచ్చేసి కొండపైకి వెళ్ళిపోవాలి, అమాంతం అక్కడ పైకి వెళ్ళిపోవాలన్నమాట. సో మనకు విఘ్నేశ్వరుడు కూడా ఉంటాడు. సో మనకు శిలారూపమై ఉంటాడండి, విగ్రహం సపరేట్ ఉంటుంది అక్కడ. సో ఎలాంటి గుడి అనేది ఉండదు సో విఘ్నేశ్వరునికి. అలాగే కోటప్పకొండ శ్రీకోటేశ్వర స్వామి దేవస్థానం అండి మనకు కోటప్పకొండలో వచ్చేసి మనకు రాత్రిపూట చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లైటింగ్స్ చూపిస్తే చూడండి, మొత్తం కూడా వైట్ కలర్ బల్బులు పెట్టేశారు ఇక్కడ మనకు. సో కనిపిస్తున్నాయి మొత్తం కూడా. సో వైట్ కలర్ మనం ఇళ్లలో వాడతాం చూడండి, ఎల్ఈడి బల్బులు అంటారు. సో ఆ విధమైన బల్బులు మనకు సో ప్రవక్ అనేది నిర్మించేశారు అన్నమాట వాళ్ళు. సో ఇక్కడున్న వాళ్ళు వచ్చేసి కలర్ఫుల్ డీజిల్ లైట్స్ పెట్టారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న సో ఈ ప్రవక్ సంబంధించి డీజిల్ లైట్స్ కనిపిస్తున్నాయి మనకు, మెరుస్తూ ఉన్నాయి. సో చాలా దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. సో ఎవరైతే ఏమి అన్నారో కానీ ఇంకా వాళ్ళు వర్క్ చేస్తున్నారు అన్నమాట. సో వర్క్ చేసేటప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు. సో వర్క్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు అంటే ఇంకా మనకు శివరాత్రి సందర్భంగా ప్రవలు ప్రతి సంవత్సరం ఇక్కడ మహోత్సవం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది అనమాట. సో ఈ మహోత్సవం అద్భుతానికి మనకు ప్రవలు అనేటివి ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఈ ప్రవకు సంబంధించిన లైటింగ్స్ అండి మనకు. సో చాలా కలర్ఫుల్ గా డెకరేట్ చేశారు. అలాగే మైక్స్ చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఎన్ని మైక్స్ పెట్టి ఏదైనా ఒక సాంగ్ పెట్టారంటే సో దుమ్ము రేచిపోతాయి కదా ఇక్కడ. సో నైట్ అవుట్ వచ్చేసి చాలా అద్భుతంగా జరుగుతుందంట. సో నైట్ అవుట్ మనం ఉంటామో ఉండమో మనకైతే తెలీదు. సో ఎందుకంటే వేరే ప్రదేశానికి వెళ్ళాలి. సో మనకు ప్రవకు సంబంధించి మొత్తం కూడా రాతి గాండ్లు అనమాట. మనకు అక్కడ కనిపించే ప్రవకు రాతి గాండ్లు అనమాట, చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ప్రవ అనేది ఈ విధంగా ఉంటుంది. ప్రతి ప్రవ వచ్చేసి మనకు 100 అడుగుల హైట్ వరకు ఉంటుందంట. సో ఒక్కొక్క ప్రవ వచ్చేసి మనకు తక్కువ హైట్ ఉంటుందండి. సో సాధ్యమైన వరకు ప్రతి ప్రవ మనకు 100 అడుగుల హైట్ వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ కనిపించే ఇవి రెండు కూడా సో ఒకటే కలరే ఉంటాయి అనమాట. అలాగే అక్కడ కనిపించేటివి సో ఆ లాంగ్ లో కనిపించేటివి కూడా ఒకే కలర్ లో ఉన్నాయి. సో మొత్తం కూడా మనకు 3 జతలు ఒకే కలర్ లో కనిపించాయి ఇక్కడ ఉన్న ప్రవలో. ఇక్కడ కదులుతున్న ప్రవ వచ్చేసి మనకి ఇప్పుడు వస్తుందండి, అంటే రోడ్డు పట్టుకొని వచ్చేసింది లోపలికి. అమాంతం ఇంకా కదులుతూనే ఉంది చూడండి. అది మీరు చూసినారు అది ఇప్పుడు డీజే సాంగ్స్ మోగిపోతున్నాయి కదా. ప్రవలు మొత్తం కూడా నైట్ చూడాలి కానీ అద్భుతంగా ఉంటుంది మనకు. ప్రవలు ఇంకా చాలా అద్భుతంగా ఉంది కదా.
సో ప్రతి ప్రభావం కూడా వచ్చేసి మనకు పవన్ చూడడానికి ట్రై చేయండి. సో చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు సో లాంగ్ లో చాలా డెకరేట్ చేసేసారు. సో ఆ డెకరేట్ ఎలా ఉందంటే మనకు సో లైటింగ్స్ లేకపోయినా సరే అది సూర్యరశ్మికి రిఫ్లెక్స్ కొట్టే విధంగా ఉంది అనమాట. మీకు ఇక్కడ చూస్తే చూడండి. సో అక్కడ కనిపించే అదనమాట. చాలా బాగుంది అదైతే. సో చాలా లాంగ్ లో ఉంది అది మనకు. సో చాలా చాలా లాంగ్ లో ఉంది. సో అలాంటి ప్రభలు చాలా డెకరేట్ చేసి చాలా అద్భుతంగా నిర్మించారనమాట ఇక్కడికి. సో ఈ ప్రభలు ఎందుకు నిర్మిస్తారంటే మనకు శ్రీ కోటేశ్వర స్వామి కొండ దిగి వస్తాడు ప్రభల దగ్గరికి అనేది భక్తుల విశ్వాసం అండి. అందుకని మనకు ప్రభలు నిర్మించడం జరుగుతుంది. నైట్ మనకు పడతాయి అనమాట ఇవి. సో డీజే లైట్స్ చాలా కలర్ఫుల్ గా ఉంటాయండి. మనకు నైట్ అవుట్ ఆన్ చేస్తారు అనమాట ఇవి. సో డీజే డాన్సులు కూడా వేస్తారు ఇక్కడ మనకు. అంటే ఏ ప్రభకు సంబంధించిన వాళ్ళు ఆ ప్రభావం ముందు సో డాన్స్ చేసే ఛాన్స్ ఉంది. సో అలాగే భక్తితో చేస్తారు ఏది చేసిన ఇక్కడ. సో భక్తితోనే నిర్మిస్తారు అనమాట ఈ ప్రభలు మొత్తం కూడా. సో ఎలాంటి కష్టం లేకుండా ఎంతో ఇష్టంతో సో భక్తితోనే నిర్మిస్తారు అనమాట. చాలా చాలా బాగుంది ఇదైతే. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. సో మనకి ఇక్కడ చైన్ ప్యాకెట్ కూడా పెట్టారు. ఏదైనా హై వెయిటేజ్ ఉంటే సో పైకి లాగడానికి మనకు చైన్ ప్యాకెట్ కూడా పెట్టేశారు. ఒకటే ప్రభకు సంబంధించి డీజే లైట్స్ అలాగే మొత్తం కూడా సో అన్న వాళ్ళు మనకు డీజే డెకరేట్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నారు మనకి ఇక్కడ. మొత్తం కూడా తాళ్ళు చూడండి ఎంత పెద్ద పెద్ద తాళ్ళతో నిర్మించారనమాట. చాలా పెద్ద ఉంది తాడైతే. సో ఇలాంటి తాళ్ళు మధ్య మధ్యలో అక్కడక్కడ జాయింట్ చేస్తారు. సో అక్కడక్కడ జాయింట్ చేసి తాళ్ళతో నిర్మిస్తారు అనమాట. మనకి ఇక్కడ అన్నదానంలో అయితే జిలేబీ పెడుతున్నారండి. చాలా చాలా బాగుంది. నాకైతే చాలా ఇష్టం జిలేబీ అంటే. సో అమాంతం సో మొత్తం కూడా ఇచ్చేసి సగం నేనే లేపేస్తానేమో అలా ఉంటుంది నాకు జిలేబీ అంటే అంత ఇష్టం అనమాట. సో మనకి ఇక్కడ పులిహోరతో పాటు జిలేబీ పెడుతున్నారు. సో భక్త జనాభా ఈ విధంగా మనకు త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో చాలా చోట్ల అన్నదానం పెడుతుంటారు అనమాట. కోటేశ్వర స్వామి భక్త జనాభా అండి. సో చాలా మంది వచ్చేసారు ఇక్కడ. సో మొత్తం కూడా దర్శనానికి వెళ్ళే ప్రాంగణం ఎక్కడ ఉంటుంది మనకు అంటే ముఖద్వారం ఆ విధంగా ఉంటుంది మనకు వెళ్ళిపోవడం. ముఖద్వారం అక్కడ కనిపిస్తుంది కదా. సో ముఖద్వారం ద్వారా సో లోపలికి వెళ్ళిపోవడం. కలర్ఫుల్ గా చాలా అద్భుతంగా ఉన్నాయి వాచెస్ ఇవైతే. సో త్రికోటేశ్వర స్వామికి అంటే శివయ్యకు మనకి ఇక్కడ పాలాభిషేకం చేస్తారండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి అక్కడ అన్నమాట. సో పాలాభిషేకం చేసే ప్రాంగణం అండి మనకి ఇక్కడ. సో చాలా మంది పాలాభిషేకం చేస్తారు ఇక్కడ. చాలా మంది భక్తులు వస్తుంటారు. ఉంటుంది మనకు లోపలికి వెళ్ళిపోదాం అమాంతం. సో ముఖద్వారం ఏ విధంగా ఉంటుంది. పోలీస్ కంట్రోల్ రూమ్ ఇక్కడ ప్రాంగణం ఇదండి మనకు. ఇక్కడ చూడండి చాలా మంది సో చెప్పుల్ని అయితే ఎలా స్టే చేశారు. ఊరికే కాదండి బాబు. సో దానికి అమౌంట్ ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా బిల్ ఇస్తాడు. మంచి ఇస్తున్నాడు చేతిలో పట్టుకున్నాడు చూడు. ఆ విధంగా ఒక బిల్ ఇస్తాడు. ఆ బిల్లుని పట్టుకొని చెప్పులు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలన్నమాట. సో ప్రతి ఒక్కరి చేతిలో అదే బిల్లు ఉంటుంది. సో మనకి ఇక్కడ కనిపించేది టెంపుల్ ప్రాంగణం అండి. శ్రీ గణపతి స్వామి. సో మనకు శ్రీశైలంలో సాక్షి గణపతి ఏ విధంగా ఉంటాడో ఇక్కడ సిద్ధి గణపతి స్వామి దేవస్థానం అనమాట. మనకి ఇక్కడ ఎంట్రెన్సీలో చాలా బాగుంటుంది. సో ప్రాంగణం వచ్చేసి మనకు విఘ్నేశ్వరుడు బయటకి దర్శనం ఇస్తున్నాడు. మనం లోపలికి వెళ్ళట్లేదు. చాలా మంది క్రౌడ్ ఉండిపోయారు కదా ఇక్కడ. ఎంత జనాభరి. సో ఎంత జనాభా ఉన్నారు చూడండి బాబు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ మనకు దర్శనం చేసుకునే ప్రాంగణం. సో దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం ముందుకి. సో చాలా మంది భక్తులు వచ్చేసి ఉంటారు. కుండి ఉందండి బాబు ఇక్కడ. సైడ్ ఇవ్వట్లేదు. చాలా చాలా ఉంది. సో మనకి ఇక్కడ టెంకాయలు కొట్టే ప్రాంగణం అండి మనకి ఇక్కడ. సో టెంకాయలు అయితే ముందే కొట్టేసి వెళ్ళిపోతారు. మెట్లు చూడండి ఏ విధంగా ఉన్నాయి. చాలా బాగుంటాయి కదా. ప్రతి మెట్టు కూడా ఎంతో అద్భుతంగా ఉంది. సో దీపోత్సవాలు పెడుతుంటారు చాలా మంది భక్తులు. సో పైకి ఎక్కిపోదాం. పైకి ఎక్కిపోయిన తర్వాత చూద్దాం. సో ఇంత భక్త జనాభా వచ్చింది అనమాట మనకి ఇక్కడ ఈ రోజు వచ్చేసి. చూడండి మనం వెళ్తున్నాము. సో కొండపైకి వెళ్ళిపోతున్నాము. సో మెట్ల మార్గం ద్వారా ఇక్కడ మనకు అమ్మవారికి గుడికి ఏ విధంగా ఉంటుంది, మనకు శ్రీశైల టెంపుల్ కి అంటే సో సారీ గైస్ మనకు తిరుమల టెంపుల్ కి ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది మెట్లకు. సో అమాంతం
కుంకుమలు బొట్లు పెట్టేసింటారు. సో చాలా మంది క్రౌడ్ వెళ్ళిపోతున్నారు పైకి. సో అమాంతం ఎక్కడి నుంచి వచ్చేసామంటే సో ఆ విధంగా ఉంటుంది అనమాట. చూడండి, చూస్తున్నారు కదా మనకి ఇక్కడ. చూడండి తీగలు ఎంత కింద ఉన్నాయో. సో నాకు అందుతాయి అంటే చాలా కింద ఉన్నాయి అవి. అంటే భక్తులు వాటిని టచ్ చేయమని అర్థం కాదండి. సో అంత కింద ఉన్నాయని చెప్తున్నాను మీకు. సో ఎలక్ట్రీషియన్ అంటే చాలా హైట్ లో పెట్టేసేవారు కదా ఇప్పటికి. సో వాటి వల్ల ఎలాంటి ప్రమాదం జరగదు కనుక సో ఆ విధంగా పెట్టేశారు. సో భక్తులు చూడండి చాలా మంది వెళ్ళే వాళ్ళు వెళ్తుంటే సో వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు. ఈ పిల్లల పట్ల జాగ్రత్త బా, ఎందుకంటే తప్పిపోయే ఛాన్స్ ఉంది. సో భక్త జనాభా మహాశివరాత్రి సందర్భంగా మనకు సో లాస్ట్ వీడియోలో మనకు సో శ్రీశైలం వీడియోస్ తీసామండి. శ్రీశైలంలో పాదయాత్ర వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి మన ఛానల్లో చూసేయండి. సో ఈ వీడియో ఎండ్ స్క్రీన్ లో పెట్టేస్తాను అనమాట. మనకు కొండపైకి కొద్ది పైకి వెళ్ళిన తర్వాత మనకు ప్రవలు కనిపిస్తాయి. అంటే మనకు స్టార్టింగ్ లో చూసాం చూడండి, అలాంటి ప్రవలు కనిపిస్తాయి. ఆ ప్రవల్ని మళ్ళీ చూపిస్తాం పైకి వెళ్ళిన తర్వాత. అంటే పైనుంచి చూసి కొండపై నుంచి చూసి చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట. సో చాలా మంది అయితే భక్తులు ఆ ప్రవలు చూడడానికి వస్తారు ఇక్కడికి. శ్రీ కోటేశ్వర స్వామి దేవస్థానం మనకు సో మనకు కోటప్ప కొండలో ఉంటుందండి. సో చాలా మంది భక్తులు వచ్చేసారు కదా మనకి ఇక్కడ. హలో వాళ్ళు, మనం ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద స్తంభం పైకి ఎక్కేసాము. సో కొండపైనే అమాంతం మెట్లు కాదని ఇలాంటి దిమ్మె ఉంటుంది. ఇలాంటి దిమ్మెపై స్తంభంపై నిలబడాము. సో ఇప్పుడు చూపిస్తా చూడండి, ప్రవలు అనేవి చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో నైట్ అవుట్ అయితే సో ఓ రేంజ్ లో చూడొచ్చు అనమాట మనకి ఇక్కడ. మొత్తం కూడా ప్రవలు అనేటివి ఒక క్రికెట్ స్టేడియం మైదానం మాదిరి అంత పెద్ద ప్రదేశంలో ఉన్నట్టుంది కదా. సో మనకి ఇక్కడ ఈ లాస్ట్ నుంచి మనకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, లాంగ్ లో ఈ లాస్ట్ వరకు ఇక్కడ ఒక రూట్ కనిపిస్తుంది చూడండి. ఆ రూట్ వరకు సో మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఆ రూట్ వరకు ఉంటాయి సో ప్రవలు అనేటివి. చాలా చాలా బాగుంటాయి ఇక్కడికి. సో చాలా మంది భక్తులు శ్రీ త్రికోటేశ్వర స్వామికి మనకు కోటప్ప కొండకు వచ్చేసి ఆ ప్రవల అందాలు చూడడానికి వస్తారు చాలా మంది కూడా. సో త్రికోటేశ్వరుడు సో కొండ దిగి ఆ ప్రవలపై భక్తితో, అంటే తన భక్తులు కొండ దిగి కోటేశ్వరుడు అంటే త్రికోటేశ్వరుడు సో ప్రవల దగ్గరికి వస్తాడని భక్తుల విశ్వాసం అండి. అందుకనే సో ఆ విధంగా ప్రవలు నిర్మించడం జరుగుతుంది మనకి ఇక్కడ. సో ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం సగం కొండ ఎక్కేసాము. అంటే కోటప్ప కొండకి మనకు నరసరావుపేట నుంచి బస్సులు వచ్చేసి మనకి కొండ ప్రదేశానికి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ దూరంలో ఆగుతున్నాయి. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. సో నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత 1 కిలోమీటర్ పైగా సో మెట్ల మార్గం అనమాట మనకి ఇది. సో మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళిపోవాలి. చాలా మంది భక్తులు వస్తారు కదా. సో ఎంత హెవీగా ఉన్నట్టు చూడండి. సో ప్రబల్ కడితే త్రికోటేశ్వర స్వామి కొండ దిగొస్తాడో లేదో మనకైతే తెలియదు కానీ సో మనము త్రికోటేశ్వర స్వామికి మనం దర్శనానికి వెళ్ళాలంటే సో కొండ ఎక్కాల్సిందే కంపల్సరిగా, వేరే ఆప్షన్ లేదు. సో హెవీగా చెమటలు పోసేస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తితో వస్తారు ఇక్కడికి. ఎంత భక్తితో వస్తారంటే చాలా మంది చూపిస్తారు చూడండి. సో ఈ విధంగా మెట్టును కూడా మనకు సో ప్రదక్షిణలు చేస్తూ మొక్కుతూ వెళ్తారండి. సో చాలా చాలా బాగుంటుంది. సో ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుంది. సో భక్తి పరంగా ఆధ్యాత్మిక పరంగా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, సో చూస్తున్నాం కదా చాలా మంది వస్తుంటారు బ్యాక్గ్రౌండ్ లో మనకు బ్యాక్ సైడ్ లో కూడా. సో ప్రతి ఒక్కరు కూడా ఇలా వస్తూనే ఉంటారు. సో ఈ రోజు మొత్తంకే కాదు సో 18వ తేదీ వరకు ఈ విధంగా ఉంటుంది అనమాట ఇక్కడ. త్రికోటేశ్వర స్వామి మెట్లు ఏ విధంగా ఉంటాయంటే మీరు సో శ్రీశైలం పాదయాత్రలో భీముని కొలం దగ్గర నుంచి అండి. సో భీముని కొలం దగ్గర నుంచి శిఖరం దగ్గరకు వెళ్తారు చూడండి, అందులో సగం ఉంటుంది అనమాట. సో భీముని కొలం దగ్గరికి వెళ్లే మార్గంలో మనకు ఆ మెట్లు ఏ విధంగా ఉంటాయో అందులో సగం ఉంటుంది. సో అంత కష్టమైతే ఉండదు. మనకు సిమెంట్ మెట్లు అనమాట. ప్రతి చోట ఈ విధంగా సిమెంట్ నిర్మించి ఉంటారు. ఈ విధంగా ఉంటాయి సిమెంట్లు. సో చాలా బాగుంటాయి మెట్లు అయితే. ఏమంటే ఇంత జనాభాలో అయినందుకు మనకు సో ఉక్క పోస్తుంది, చెమట పోస్తుంది. అది కాక సో వేసవి వచ్చేస్తుంది కదా. సో శివరాత్రి పోతేనే సో వేసవి వచ్చేస్తుంది అనమాట. ఒకడ సో చాలా బాగుంది. అయితే అంతే కష్టంగా కూడా ఉంటుంది. సో మెట్లు ఎక్కాలంటే చాలా కష్టం ఉంటుంది. సో చెప్పాను కదా భీముని కొలం దగ్గర ఎంత కష్టపడతారో సో దానికి ఒక సగం కష్టపడితే ఎక్కిపోవచ్చు. శ్రీకోటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసాము. సో కొండపైకి మొత్తం అవ్వడానికి వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చేసే టైం కల్లా ఏమైందంటే మనకు మన ఊపిరి అనేది చెవుల నుంచి బయటకు వచ్చేసింది. అంటే వెళ్ళిపోయింది పానం మొత్తం కూడా చెవుల నుంచి బయటకు వెళ్ళిపోయే విధంగా ఉంది. సో నిజంగా చెప్తున్నా అంత కష్టంగా అనిపించింది అబ్బా. సో ఈ మెట్లు అయితే చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే సో రీసెంట్ గా శ్రీశైలం నడిచిన ఆ ఎఫెక్ట్ మన బాడీపై చాలా ఎక్కువ పడింది. ఎందుకంటే సో రాత్రి 11:30కి బయలుదేరంటే మార్నింగ్ వచ్చేసి 9 o'clock కల్లా నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. సో అంత హెవీ స్పీడ్ గా నడచడం వల్ల సో ఆ ప్రెజర్ మొత్తం బాడీపై పడి ఈ విధంగా స్ట్రెస్ గా ఉందన్నమాట. సో మొత్తానికి పైకి వచ్చేసాము. సో చాలా ఈ విధంగా ఉంటుంది చూడండి. సో చూస్తున్నారు కదా
సో ఇక్కడ ఉండే భక్తాదులు చాలా చాలా బాగుంటుంది. సో వచ్చేసాం. సో పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. మనకి ఇక్కడ ఎంట్రన్స్ లో ఆనందవల్లి ఆలయం అండి. మనకి ఇక్కడ స్వామివారి భక్తురాలు అనమాట. సో చరిత్ర అయితే మనకైతే తెలియదండి. సో లోపల అలాగని లోపల కూడా చేయకూడదు. సో త్రికోటేశ్వర స్వామికి పైకి వెళ్ళే మెట్ల మార్గం మీద అనమాట. సో ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళిపోవాలి. ఓకేనా. సో చాలా మంది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకొని సో ఆనందవల్లి గొల్లబాను అమ్మవారి ఆలయం అంట మనకి ఇక్కడ. సో అమ్మవారి గుడి ఇక్కడ కనిపిస్తుంది మనకు. సో గుడి లోపలికైతే వెళ్ళకూడదు. చూస్తే చూడండి అమ్మవారు అయితే కనిపించదు మనకు. ఫేస్ వాష్ చేసుకున్నాము ఎందుకంటే సో ఇంత పైకి ఎక్కువ వచ్చిన తర్వాత సో అది కానీ చేసుకోకపోతే సో ముఖం మొత్తం కూడా సో ఉప్పొంగిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఫేస్ కడుకుంటే ఏ విధంగా కనిపించిందో సో మనకు అంతే హెవీ కనిపించింది. మనకి ఇక్కడ శివలింగం ఉందండి పైన వచ్చేసి. సో చూస్తే చూడండి అక్కడ. సో అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాలంటే ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలేమో. సో నాకైతే సరిగ్గా తెలీదు. సో కొత్తగా వచ్చాను అనమాట. సో ఎవరైనా అడగాలి. సో అడిగిన తర్వాత వెళ్ళాము. సో వచ్చేసాము మనం శివయ్య దగ్గరికి అయితే వచ్చేసాము. మనకి ఇక్కడ అమాంతం కనిపిస్తుంది కదా. సో శివమూర్తి అనమాట. మనకు 3 కన్నుల ముక్కని తీసుకున్నాడు. త్రికోటేశ్వర సన్నిధి క్షేత్రంలో మనకు సో గర్భగుడికి ఎదురుగా ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి గర్భగుడి ఉంటుందండి. సో అక్కడ గర్భగుడి ఉంటుంది. సో మనకు అది గాలిగోపురం అంటారు. సో గాలిగోపురం లోపల గర్భగుడి ఉంటుంది. సో మనం ఇక్కడ వచ్చేసి మనకు ఎంట్రన్స్ మార్గం ఈ విధంగా ఉంటుంది. చాలా మంది భక్తులు వచ్చేసారు. ఇది చూడండి. సో చాలా హెవీగా సో ఇంత హెవీగా వచ్చేసింది. సో ఎందుకంటే త్రికోటేశ్వర స్వామి భక్తాలకు సో మనకు వచ్చేసి సో ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తారన్నమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా త్రికోటేశ్వర స్వామి దేవస్థానం పై నుంచి మనము అంటే కొండపై నుంచి అమాంతం కొండపై నుంచి సో మనకు కనిపిస్తుంది చూడండి. సో ప్రవలు సో చాలా బాగున్నాయి. మనం కూడా వ్యూ పాయింట్ చూడొచ్చు అనమాట. సో ముఖ్యంగా భక్త జనాభా. సో భక్త జనాభా చాలా చాలా ఎక్కువగా వచ్చేసారు. సో భారతదేశంలో 142 కోట్ల జనాభా ఉందంటే ఏమిటో అనుకున్నా. మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా అలాగే వెళ్ళారు. సో ఈ రోజు కూడా త్రికోటేశ్వర స్వామికి సో వచ్చే భక్త జనాభా అండి. సో ఈ విధంగా ఉన్నారు అనమాట. సో ఎటు చూడు భక్తులే కనిపిస్తారు మనకి ఇక్కడ. సో చాలా చాలా మంది వచ్చేసారు. నందీశ్వరుడు చూడండి చాలా బాగున్నాడు కదా. త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో మనకు గర్భాలయానికి ఎదురుగా ఉంటాడండి. సో నందీశ్వరుడు అనమాట మనకి ఇక్కడ చూడండి. ఇదండి మనకు త్రికోటేశ్వర స్వామి దేవస్థానం కోటప్పకొండ. సో ఈ వీడియోపై మీ ప్రేమ మనకు కామెంట్ చేయండి. సో ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. జై హింద్.